మొన్న ఈ స్కూల్ చాలా ముంగట బ్యాగులు, బుక్కులు, బూట్లు, పెన్సిళ్ళు, పెన్నులు అన్ని కొత్తయే కావాలని పిల్లగాళ్ళు మస్తు మారం చేసిర్రు కదా! సెలవులు ఒడిచినంక అన్ని కొత్తయి యేసుకొని, నాది కొత్త డ్రెస్సు, కొత్త బూట్లు, మస్తు పెన్సిళ్ళు, పెన్నులు కొన్నా అనుకుంటా దోస్తుల ముంగట మాట్లాడుకుంటారు. కానీ పోరలంతా గీ వీడియో చూస్తే నాకు గవన్నీ ఏమొద్దే, కావాలంటే అన్ని పాతయే యేసుకుంటాం గానీ గిదొక్కటి ఇప్పియుర్రి అని అడుగుతారు కావచ్చు. మళ్ళా గదేందో చూడుర్రి. పిల్లగాండ్లు అన్నిటికంటే ఎక్కువ రిపిచ్చేది ఏదన్నా ఉందంటే అది హోంవర్కే. పొద్దంతా ఈ స్కూల్ పోయొచ్చి బుక్కులు తీసి రాయుర్రా అంటే చిన్నగా ఏడవరు. వాళ్ళతోని హోంవర్క్ రాపియలేక అయ్యవ క్యాస్టకొచ్చి నెత్తి కొట్టుకునే కథ అవుతుంది. కానీ ఏం చేస్తారు, ఎట్లనో గట్ల హోంవర్క్ రాపియవలసిందే కదా. కానీ గిప్పటి సంది గారంది తప్పేతట్టే కొడుతుంది కదా. ఇగో ఇది చూడుర్రి. మీరు ఇప్పటిదాకా ప్రింటింగ్ మిషన్లు, జిరాక్స్ మిషన్లు అని ఎన్నో మిషన్లు చూసుంటారు గానీ ఇసోంటి హోంవర్కులు రాసే మిషన్ అయితే చూసిర్రా? అన్ని ఒడిచినాయి. ఇక మార్కెట్లకు కొత్తగా హోంవర్కులు రాసే మిషన్ వచ్చింది. దీనికి ఎక్కువ పనేముండదు. గా మిషన్ లో ఏమేం రాయాలనో ఎక్కియాలి. అటెనక మంచి ఇంకున్న పెన్ను జోడి చిడ్చబెడితే అయిపోయాయి. దాని పని అదే చేసుకుంటది. పేపర్లు తిప్పవలసిన అక్కర కూడా లేదు. అదే మలుపుకుంటది. ఎంత చక్కదనంగా రాస్తుందో కదా. ఇంత కూడా లైన్ అటు ఇటు కాకుండా చక్కగా మంచిగా రాసుకొస్తుంది ఈ మిషన్. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా గిరికలు కొడుతుండే వరకు ఇప్పటికే ఇంటి పనులకు మిషన్లు వచ్చి చాలా మంది బద్దకస్తులై ఏం పనులు చేయకుండా లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇది గనక పిల్లలకి ఇప్పిస్తే ఏం లేగా పిల్లల మెదడు కూడా మొద్దువారి మొత్తానికే చదవకుండా అవుతారు. గిసోంటి ఏమన్నా ఆఫీసులలో పనికొస్తాయి గాని చదువుకునే పోరలకు దీంతో నష్టం తప్పితే జర్రంతా కూడా లాభం లేదని మాట్లాడుకుంటుర్రు. ఇక దేవుడా, కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్మును దొంగల పాలు కాకుండా కాపాడు అని దండం పెట్టుకుందామని అంటే ఆ నడుమాగా దేవుని గుళ్ళకి జొర్రి చోరీలు కూడా చేయబట్టే బట్టే వసగాళ్ళు. పాపం చేస్తున్నామని దేవుళ్ళకే భయపడినోళ్ళు సీసీ కెమెరాలకు భయపడతారు. ఇగో ఇట్లా ఇండ్లకి వచ్చి చల్లగా సదురుకపోతూనే ఉన్నారు. లోకం మీద కొన్ని వైరస్లు ఎట్లయితే అంతం కాకుండా జనాల్ని పీల్చుక తింటాయో అగో ఈ షెడ్డి గ్యాంగాలు కూడా గట్లనే ఎన్ని చేసినా ఎందరిని పట్టుకున్నాగా నాగకుండా బ్యాచ్లు దిగుతూనే ఉన్నారు. పబ్లిక్ ను పరిశాన్ చేస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు కాడ చెడిపోయిన షెడ్డి గ్యాంగాలు మళ్ళా మోపారు. కొత్తపాలెం కాడ ఓ ఇంట్లోకి ముగ్గురు జొర్రి ఆడదాన్ని ఓ కోర్ మీటింగ్ పెట్టుకొని ఆచి తూచి అడిగేయాలని జాగ్రత్తలు యాద్ చేసుకొని ఏం కొట్టేసి ఎట్లకేలు అవతల పడాలని రివిజన్ చేసుకొని రిలాక్స్ గా పని మీద పడి ఆ ఇంటి బీర్వాలున్న సొమ్ములు పైసలతోని పరారయ్యారు. ఇంటి తెల్లారులే చూసి వాయో బంగారం వాయే పైసలు వాయే నెత్తినోరు కొట్టుకుంటా సీసీ ఫుటేజ్ తీస్తే ఈ జీడితుగాల పనితనం జీబీల కొద్ది డాటాలో బయటపడ్డది. ఈ వీడియోలు ప్రూఫ్ కింద పెట్టుకొని కేసు రాసుకున్న షెడ్డి గ్యాంగాలను దొరకబట్టే పనులున్నట పోలీసులు. దొరికినాక అదే షెడ్డి మీద స్టేషన్ లో కూర్చోబెట్టి ఒకరికొకరు నడి మీద అంతా అప్పుడు తెలుస్తుంది. కానీ జిల్లేడుగాళ్లకు అరే వాళ్ళ పేరు మీద సొమ్మేదో ఇంటే దాచిపెట్టిపోయినట్టే వచ్చి లటక్కున ఎత్తుకొని చిటుక్కున చీకట్ల మాయమవుతురు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా పోలీసులు ఎంత పెట్రోలింగ్ చేసినా ఎంత మంది దొరికి అరెస్ట్ అయినా గానీ వీళ్ళు చోరీలు ఆపుతారానంటే అయ్యో అట్టెట్లాపుతాము, మా గ్యాంగ్ సాంప్రదాయం ప్రకారం షెడ్డి దొడగవలసిందే, మంది సొమ్ము మంచి ఎత్తుకపోవాల్సిందే అని మోపైతురు పొరి మొత్తానికి.